నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. విశాల విశ్వంలో భూమి ఎంత చిన్నదో తెలిపే పాత చిత్రాన్ని నాసా విడుదల చేసింది. దీనిలో భూమి సైజు చిన్న చుక్కలా కనిపిస్తోంది. సూర్యుని నుండి 3.7 బిలియన్ల మైళ్లు అనగా 6 బిలియన్ కిలోమీటర్ల మైళ్ల దూరంలో నెప్ట్యూన్ కు చాలా దూరంగా ఉన్నప్పుడు వోయేజర్ 1 నిర్వాహకులు చివరిసారిగా ఇంటివైపు అంటే భూమిని తిరిగి చూడాలని ఆశించి తీసిన చిత్రం ఇది. మన సౌర కుటుంబ చిత్రాలను 1990 ఫిబ్రవరి 14న అంటే వ్యాలంటైన్స్ డేన వోయేజర్ 1 వరుసగా 60 చిత్రాలను తీసింది. ది పేల్ బ్లూ డాట్ అంటే లేత నీలం చుక్కగా భూమి ఆ ఛాయాచిత్రంలో కనిపిస్తోంది. దీన్ని నెప్ట్యూన్ వెనుక నుంచి తీశారు. అలాగే అంతరిక్షంలోని యురేనస్, శాటర్న్, బృహస్పతి, భూమి, వీనస్లతో కలిసిన సౌర కుటుంబ చిత్రాలను కూడా వోయేజర్ 1 తీసింది. మార్స్, వీనస్లు కాంతి లేకపోవడంతో కనిపించలేదు. ప్లూటో స్పష్టంగా కనిపించలేదు. భూమి మాత్రం సూర్యుడి నుంచి కాంతి పడి మనం ముగ్గులో పెట్టే చుక్కలా నీలం రంగులో కనిపించింది. అయితే ఈ చిత్రాలను తీయటం మిషన్లో భాగం కాదని నాసా తెలిపింది. వోయేజర్ టీంలోని కార్ల్ సాగన్ 1994లో రచించిన పుస్తకం పేరును కూడా విశ్వంలో భూమి కనిపించిన అరుదైన చిత్రానికి పెట్టిన పేరు ద పేల్ బ్లూ డాట్ అనే పెట్టారు. 1977లో ప్రారంభించబడిన వోయేజర్ 1లో పంపిన కెమెరాను ఆఫ్ చేసి కంప్యూటర్ కోసం వినియోగించారు. ప్రస్తుతం వోయేజర్ పనిచేసినప్పటికీ చిత్రాలు తీయలేదు. వోయేజర్ 1 భూమికి 130 ఖగోళ యూనిట్ల దూరంలోని మానవ నిర్మిత యంత్రంగా రికార్డును సాధించింది. 2012 ఆగస్టులో ఇది నక్షత్రాల మధ్యకు అంటే ఇంటర్స్టెల్లార్ స్పేస్లోకి ప్రవేశించింది. అక్కడి నుంచే అత్యంత విలువైన డేటాను పంపుతోంది. వోయేజర్ 2ను 1977లో ప్రారంభించారు. ఇది కూడా ఇంటర్స్టెల్లార్ స్పేస్ వైపు ప్రయాణిస్తోంది. 25 ఏళ్ల క్రితం వ్యాలంటైన్స్ డే నాటి స్థానంతో పోలిస్తే వోయేజర్ 1 ఇప్పుడు భూమికి 3 రెట్లు తక్కువ దూరంలో ఉందని నాసా ధృవీకరించింది. ఈ దూరం నుండి భూమి దాదాపు 10 రెట్లు మసకగా కనిపిస్తోందని నాసా తెలిపింది.